వెల్కమ్ బ్యాక్ టు చికి టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టే అందరం మేడారంకి వెళ్తున్నాం అనమాట. సో మ్యారేజ్కి రాగానే వెంటనే ఫ్రెష్ అయ్యి అందరం మేడారంకి వెళ్తున్నాము. సో యాక్చువల్గా అయితే మేడారంకి వెళ్దామని ఇంటి నుంచి బయలుదేరాం అనమాట. దారిలో రిక్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. అండ్ ఇదే రిక్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు టైం 12:07 అవుతుంది అనమాట. సో అందరూ వండుకున్నారు, కొంతమంది లోపల కొంతమంది బయట. కొంతమంది లోపల కొంతమంది బయట వండుకున్నారు. మా ఇద్దరికి రాక ఇట్లా బయట వాక్ చేద్దామని వచ్చాం. అండ్ ఇక్కడ ఈ చెట్టు అయితే చాలా బాగుందన్నమాట. చెట్టు డిఫరెంట్గా ఉంది, బాగుంది. చుట్టూ ఖాళీగా ఉంది. ఈ మధ్యనే వీళ్ళు ఇక్కడ అది మట్టి పోపించిల్లంట. ఈ చెట్టు మాత్రం తీసేయలేదు, బాగుందని. వేరే చెట్లన్నీ తీసేశారు. అండ్ అటు ఫ్రంట్ సైడ్ వీళ్ళకి రోడ్డు ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. అమ్మో అన్నేమో సౌండ్ అవుతుంది. చెట్టు తొండగా వచ్చి రాక. సో రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్తాం మేడారంకి. రేపు మార్నింగ్ వెళ్తాము అంటే మార్నింగ్ ఎట్లయినా వెళ్తాం, అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తాము తెలియదు అన్నమాట. ఒక మామయ్య ఏమో 10 o'clock పోదామంటున్నాడు, ఒక మామయ్య ఏమో 4 o'clock లేచిపోదామంటున్నాడు. సో రోడ్ అంతా ఖాళీ ఉంది. సేమ్ ఇటు నాకైతే ఇక్కడ నచ్చింది అనమాట. చుట్టూ మంచి ఓపెన్ ప్లేస్ ఉంది. అండ్ మేము వచ్చిన పార్క్ అక్కడ పార్క్ చేశారు. ఇంత నైట్ అయినా ఇక్కడ ఎందుకు భయం వేస్తలేదు. కొంచెం అటు ఇంకొక లోపలికి ఉంటే భయం ఉంది. దారి గురించి ఫుల్ చీకటి ఉంది అటు విధంగా. అక్క నీకు ఒక డేర్ నన్ను చూసాను ఫోన్లో అక్కడ డార్క్ ఉంది చూడు. అంటే అక్కడ 2 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. సో అక్కడ ఎందుకు అట్లా ఉరికామంటే అక్కడ డాగ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఫాస్ట్గా లోపలికి ఉరికొచ్చేసాం. సోయా మేడారంకి వెళ్ళే దారిలో మైసమ్మ టెంపుల్ అనమాట. కంపల్సరీ మేడారంకి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్తారనమాట. సోయా ప్రజెంట్ ఇప్పుడైతే మేము ములుగులో ఉన్నామన్నమాట. వాళ్ళందరూ టిఫిన్ చేయడానికి వెళ్ళారు. నేను మమ్మీ కూర్చున్నాం, మేమిద్దరం చేయమని. సో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు. తీయనా డోర్? ఇక్కడ కూడా మంకీస్ చాలా ఉన్నాయి. ఏమైంది? రెండు ప్లేట్ల వడ, 2 ప్లేట్ల పూరి, 2 ప్లేట్ల ఇడ్లీ. చాలా మంది ఉన్నారు. ఏమున్నదా మమ్మీ ఇక్కడ చాయ్ తాగుతుంది మమ్మీ ఎట్లయినా. రమ్మంటా మరి, నేను అడిగేస్తా. మమ్మీ చాయ్ అంటే తాగుతావా? ఇప్పుడే తాగుతున్నా. అసలు నువ్వు లేకపోతాం మంచి అందరు చేతులు చూస్తున్నారు దానికి. ఇంకా ఆర్డర్ చేసుకున్నారా? ఇంట్లో ఒకటి బాగానే ఉంది. వాళ్ళ పూరి వెళ్ళే ఉన్నారు విజయవాళ్ళు.
నాకేమద్దు. చికెన్ బాక్స్ బాక్సా చిక్కీ బాక్స్ అంట చిక్కీ కాదు నాకు వద్దు టేస్ట్ కూడా చూసాను. సో ఈ క్లిప్స్ అయితే ఇప్పుడు కాదనమాట, మా అక్కకి అప్పుడు బెల్లం జోకిచ్చినప్పుడు క్లిప్స్ అనమాట. సో మేడారంకి మేము కూడా వెళ్తే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ మేము వెళ్ళలేదు. సో అందుకని వీడియో అప్పుడు యూస్ రాలేదనమాట. సో ఇప్పుడు వెళ్తున్నామని దీంట్లో యాడ్ చేశాను. అప్పుడు మమ్మీ ఇంకా డాడీ వెళ్ళారనమాట మేడారంకి, అప్పుడు మేము ఎవరం వెళ్ళలేదు. సో అగైన్ బ్యాక్ టు మేడారం క్లిప్స్ అనమాట ప్రజెంట్. whatever. సో అందరం దర్శనంకి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. అప్పుడు మనం సీజన్ టైంలో మేడారంకి వెళ్తే ఇంత ఫ్రీగా వెళ్ళలేమన్నమాట. ఇప్పుడైతే అంత రెస్ట్ లేదు కాబట్టి మనం ఫ్రీగా వెళ్ళొచ్చు, అంత పెద్ద క్యూ కూడా ఉండదు అనమాట. మనం డైరెక్ట్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. చిక్కి अरे फोटो कोटो
నాకు పెట్టమ్మా. అక్క చూడ్చుకుంటాది. సో యా మా దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట. అందరం బయటికి వచ్చేసాం అండ్ ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నాము. ఇంకేలా చింత పులుసు చేస్తారు, ఎగ్గినెల షేర్లో పోసుకొని చేయమంటారా? మంచి మంచి కట్టుబాట్లు సార్. ఫైనలీ మా లంచ్ అయితే మేడారంలో కంప్లీట్ చేసుకుని, అంటే మేడారంలో కాదు, కొంచెం దూరం వచ్చామన్నమాట. మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని అండ్ రిటర్న్ అయిపోతున్నాం. నెక్స్ట్ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది. సో మేమైతే మేడారంకి వెళ్ళింది హోలీ టైంలో అనమాట. సో హోలీ టైంలో అక్కడ కొన్ని చిన్న చిన్న ఊళ్ళో ఇట్లా పిల్లలు అట్లా మనం వెహికల్స్ వెళ్ళకుండా మధ్యలో ఒక రోప్ కట్టి మనీ అడుక్కుంటున్నారు అనమాట హోలీ కోసం. సో అట్లా మాకు చాలా మంది కలిసారనమాట. దారిలో ఒక 5-6 గ్యాంగ్స్ అనమాట. అండ్ కొంతమంది లేడీస్ కూడా ఉన్నారనమాట, పిల్లలు అండ్ లేడీస్. అట్లా వెహికల్స్ వెళ్ళనీయకుండా రోప్స్ అడ్డం పెట్టి మనీ తీసుకుంటున్నారు. బస్సు కానీ 50 రూపాయలు, 2 వీలర్కి 20 రూపీస్ అట, 4 వీలర్కి 50 రూపీస్, బస్సుకి అయితే 100 రూపీస్. డెవలప్మెంట్ గురించి ఇంకే అవి రోడ్లు ఖరాబ్ అది పెట్టింది పర్యటన బోర్డు. అవును, గ్రామ పంచాయతీ తీసుకుంటారు ఉంటే ఈ పర్యాటకులు వచ్చి కార్లు నీళ్లు పోతుంటే రోడ్లు ఖరాబ్ అవుతాయి కదా. అదే అంటాను డెవలప్మెంట్ గురించి ఇది అంటాను. అది రోడ్డు గురించి కదా. సో యా ఈ వీడియోతో ఇక్కడితో నేను చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ లక్నవరం వీడియో రాబోతుంది. సో యా డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.